మీరు గనక అతన్ని కాలేజ్ నుంచి పంపించకపోతే నేను మీ కాలేజ్ యూత్ ఫెస్టివల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వను. ఆ ప్రొఫెసర్ డబ్బు కోసం, పబ్లిసిటీ కోసం నా కుటుంబానికి చెడు పేరు తేవాలని ప్రయత్నించాడు. అలాంటి వాడిని జాబ్ నుంచి తీసేయకపోతే నేను ఈ కాలేజ్కి చెడు పేరు తీసుకురావడానికి ఎంతోసేపు పట్టదు. నేనేం చెప్పినా అది చేసి చూపిస్తాను. మీ మాట కాదనడం లేదు సార్, కానీ ఈ విషయం ఆ ప్రొఫెసర్ పర్సనల్ విషయం కదా. ఈ కారణంగా తనని కాలేజీలోంచి ఎలా తీసేయగలం? మీరంటుంది నిజమే. ఇట్ ఈస్ పర్సనల్. ఐ వాంట్ హిమ్ అవుట్ ఆఫ్ హియర్. Abhi sir, I am the biggest fan, sir. I am the biggest fan, sir. Let's go. Love, happy love. ఈ అభి ఇక్కడేం చేస్తున్నాడు? దయచేసి చెప్పండి, ఆ రిపోర్ట్ తప్పుగా ఎలా వస్తుంది? అంటే నా ఉద్దేశం, మీరు ఆ శాంపిల్ ని సరిగ్గా పరీక్షించారా లేదా? సార్ ఒక్క నిమిషం. మీరు మాకు డిఎన్ఏ శాంపిల్స్ ఇచ్చిన మాట నిజమే, మరి కానీ వాటిని మేము పరీక్షించడానికి ముందే ఆకాష్ దగ్గర నుంచి మనిషి వచ్చాడు. ఆ శాంపిల్స్ ని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. మా ల్యాబ్ నుంచి శాంపిల్స్ బయటకెళ్తే ఆ తర్వాత మాకు ఎలాంటి బాధ్యత ఉండదు. బయటకెళ్లిన తర్వాత శాంపిల్స్ ఎవరైనా మార్చొచ్చు, దానికి మేమెందుకు బాధ్యత వహించాలి? వాళ్ళ ఎత్తుగడి ఇప్పుడు అర్థమైపోయింది. ఆకాష్ ఇక్కడికొచ్చి డిఎన్ఏ శాంపిల్స్ ఇచ్చాడు, కానీ ఆ శాంపిల్స్ తన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వాటిని మార్చేశాడు. చాలా నీచమైన మనుషులు వాళ్ళు. చెప్పు ప్రజ్ఞ. సురేష్, నువ్వు త్వరగా కాలేజ్కి వచ్చేయాలి. ప్రజ్ఞ, నేను ప్రస్తుతం కాలేజీకి రాలేను. ఆ రిపోర్ట్లో తప్పు ఎలా వచ్చిందో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను వాళ్ళని విడిచిపెట్టను. నేను తక్షణమే ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సురేష్, ఇదంతా తర్వాత చూసుకోవచ్చు. నువ్వు ముందు కాలేజ్కి వచ్చే. ప్రిన్సిపల్ గారికి నీతో ఏదో అర్జెంటు పనుందంట. అది కాదు ప్రజ్ఞ. సరే, నేను వస్తున్నాను. ప్రజ్ఞ, నీ కాలేలా ఉంది ఇప్పుడు? నేను బాగానే ఉన్నాను, కానీ అసలు ఏమైంది? ప్రిన్సిపల్ సార్ ఏదో అర్జెంట్ పనుందన్నారు. అదేమిటో నాకు కూడా తెలియదు. సరే, అయితే నేను వెళ్ళి కలుస్తాను. మెల్లగా. మే ఐ కమ్ ఇన్, సార్? రండి మిస్టర్ సురేష్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, సార్. కూర్చోండి మిస్టర్ సురేష్. థ్యాంక్ యూ, సార్. సార్, మీరు నన్ను రమ్మన్నారట? మీ చెల్లెల విషయంలో మాకు తెలిసిన విషయం గురించి ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్. అలాగే నిన్న అభి వాళ్ళ ఇంటికెళ్ళి మీరేదో గొడవ చేశారట. ఆ సంగతి కూడా మాకు తెలిసింది. కానీ బహుశా మీకు తెలియాల్సింది ఒకటి ఉంది. ఈ కాలేజీ ట్రస్టీలకి అభితో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక అభి ఈ కాలేజీ యూత్ ఫెస్టివల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు అభికి గనక మీరు కూడా ఇదే కాలేజీలో పనిచేస్తున్నారని తెలిస్తే అతను ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవచ్చు. వీ విల్ నాట్ ఏబుల్ టు ఎఫోర్డ్ దిస్ మిస్టర్ సురేష్. అదీ కాక మీ సిస్టర్ ప్రెగ్నెంట్ కావడం, మీరు అభి వాళ్ళ ఇంటికెళ్ళి అలా గొడవ పెట్టుకోవడం, దాని కారణంగా కాలేజీ రెప్యుటేషన్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఉద్యోగానికి రిజైన్ చేయాలి. అదర్వైజ్ మిస్టర్ సురేష్, unfortunately we will have to terminate you. మీరు ఏమంటున్నారు సార్? ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, బట్ సార్, మీరు ఇలాంటి చర్యను ఎలా తీసుకోగలరు? సురేష్ ఈ కాలేజ్ లో బెస్ట్ ప్రొఫెసర్స్ లో ఒకరు కదా. అతను తన జీవితాన్ని ఈ కాలేజ్ కోసం ధారపోశారు. అసలు సురేష్ వల్ల కాదు, అభి లాంటి వాళ్ల వల్లే ఈ కాలేజ్ వాతావరణం చెడిపోతోంది. హీస్ అ వెరీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ స్టూడెంట్స్, సార్. అతను ఎంత మాత్రం మంచి మనిషి కాదు. అలాంటిది తన వల్ల మీరు సురేష్ ను తీసేస్తానంటున్నారా? తను చాలా నిజాయితీ గలవాడు సార్. అతను మన స్టూడెంట్స్ కి రోల్ మోడల్ సార్. మీరు ఇలా చేయడం ఏమీ బాగోలేదు. ఒక క్షణం ప్రజ్ఞ. వీళ్ళు తమ నిర్ణయం తీసుకున్నారుగా,
సార్ ఇదిగో నా నిర్ణయం, మై రిజిగ్నేషన్. సురేష్ నువ్వెందుకిలా? ఇక సురేష్ నేను ఇక్కడ చదువు చెప్పలేను. వేళకి నాకు మధ్య నేలకి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నేను పిల్లల్ని నేల మీదే ఉంటూ ఆకాశాన్ని ఎలా తాకాలో నేర్పిద్దాం అనుకున్నాను. కానీ వీళ్ళేమో పిల్లలకి అభి అనే ఒక నక్షత్రాన్ని చూపించాలనుకుంటున్నారు. ఆ నక్షత్రం మెరుపు అతనికంటే అబద్ధం లాంటిది. ఎందుకంటే ఇక మన కథ ఆరంభమైంది. అక్క నువ్వు రావడం మంచిదైంది. ఇప్పుడు నువ్వే తనకి నచ్చ చెప్పాలి. అసలే నా తల పగిలిపోతోంది. సరే ఎవరికి నచ్చ చెప్పాలి? పెద్దమ్మకి ఇంకెవరికి? ఏమైంది? పొద్దున ఆవిడొచ్చి అన్న మాటలకి పెద్దమ్మ టెన్షన్ పడిపోతుంది. నేను మాట్లాడతాను. ఏమైంది? నువ్వు ఆకాష్ తల్లి అన్న మాటల గురించి ఇంకా బాధపడుతున్నావా? నేను బాధపడక్కర్లేదని నాకు తెలుసు, కానీ నువ్వు కూడా తల్లివైనప్పుడు బాధ నీకు అర్థమవుతుంది. కన్న తల్లి ముందు బిడ్డను ఎవరైనా ఇలా శాపాలు పెడుతుంటే బాధపడకుండా ఎలా ఉంటుంది? నాకేదో భయంగా ఉందమ్మా. ఆవిడ పెట్టిన శాపాలు ఒకవేళ నిజమవుతాయని నువ్వెందుకు భయపడుతున్నావు? సింహం లాంటి బిడ్డలు నీ పక్కనున్నారు కదా. నేను ఒప్పుకుంటాను, కానీ ఈ మధ్య కొన్ని రోజులుగా ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చాయి. అర్చన వాళ్ళ కుటుంబం ఈ ఊరే వదిలేసి వెళ్లిపోతామన్నారు. ఇంకా అయితే ఇప్పుడు అన్ని చక్కబడిపోతాయిగా. నిజమే. నువ్వు ఎవరో అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నావా? మరి నేనన్న మాటలు గుర్తులేవా? నా పెళ్లి సురేష్ తోనే జరుగుతుంది. అసలు నీకింకో విషయం తెలుసా? నేను సురేష్ ఏమనుకున్నావంటే నువ్వు పెళ్లి పనులని మొదలు పెడితే మంచిదని. మేము ఈ నెలలోనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. అవును, ఈ నెలలోనా? నెల రోజుల్లో అంటే అంత తొందరగా ఎలా చేసేస్తావు? చెయ్యాలి నానమ్మా. చూసావుగా మా అమ్మ ఎలా టెన్షన్ పడుతోందో. సింహం లాంటి మా అమ్మ ఏడుస్తుంటే నేను చూడగలనా? ఏంటమ్మా ఇలా బాధపడుతూ కూర్చుంటావు? కొంచెమైనా నవ్వచ్చు కదా. ఎందుకు అలా కన్నమ్మలా ఏడుస్తున్నావు? ఇదిగో బుల్బుల్, ఆ పేరు చెప్తావే. కన్నాంబ కాదు, హేమలత అనాలి. వద్దొద్దొద్దు, వద్దమ్మా. ఏంటక్కా ఇలా అనుకోగానే అలా పెళ్లి ఫిక్స్ అయిపోయింది? ప్రజ్ఞ వాళ్ళ అమ్మకి అభినందనలు, అలాగే వాళ్ళ నాన్నమ్మకు కూడా. నీకు కూడా అభినందనలు ప్రజ్ఞ వాళ్ళ చెల్లెమ్మా. అభినందనలు ప్రజ్ఞ. సురేష్, నువ్వు పెళ్లి కూతురివి కాబోతున్నావు. ఏదో ఒకసారి కౌగలించుకొని. అవునవును, కౌగులించుకోవాల్సింది. అయినా మా సురేష్ బావు గారు పిసినారుడు. అన్నిట్లోనూ పిసినారుతనమే. ఎప్పుడు చూసినా మనమే కౌగులించుకోవాలి. అవునా? దెబ్బలు పడతాయి నీకింకా. అవునవును, నేను కౌగులించుకోలేదంటే నాకు చెంపదెబ్బలు. అంతే. అమ్మ ఇది మరీ ఎక్కువ. అసలు నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? నీ జుట్టంతా తడిసిపోయిందిగా. వెళ్ళు, గదిలోకి వెళ్ళి ఆరబెట్టుకో. వెళ్తున్నాలే. పిండి అంటుంది చూడమ్మా. చూస్తానులే. అక్క ఏంటి? నాకు విషయం చెప్పు. నువ్వు ఆ పెద్ద కారులో ఉన్న ఎవరితో మాట్లాడావు? అభితో. అభి, నాకు అర్థం కావట్లేదు అతన్ని నువ్వు ఎలా వెనకేసుకొస్తున్నావు. తప్పు చేసింది అతనైతే నా మీద కోప్పడ్డాడు. సంస్కారం లేనివాడు. నేను వెళ్ళి ప్రవీణ్ కి సారీ చెప్పాలి. ఐ హేట్ ట్రాఫిక్. గాడ్, చాలా టైర్డ్ అయిపోయాం కదా. అవును. Cheers. నువ్వు కూర్చో, నేను చేంజ్ చేసుకొని వస్తాను. ఓకే? ఆల్రైట్. హౌ యు ఫీలింగ్ నౌ? గుడ్. క్లైమేట్ చాలా బాగుంది కదా. ఏయ్ తను, నీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను. రియల్లీ? కమ్. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. ఓకే. Gorgeous, Abhi. It's beautiful. యు లైక్ ఇట్? Of course, I love it. Expensive, huh? ఏదో కొంచెం. కానీ ఇది నేను పెట్టుకోను. ఏ? నీకు
తెలుసు కదా మన మీడియా వాళ్ళ సంగతి. నా చేతికి రింగ్ చూసారంటే ఊరుకుంటారా వాళ్ళు? రూమర్ స్టార్ట్ అయిపోతాయి. అర్థం చేసుకుంటాను. అయితే అంత మాత్రం చేత ఇది ఇచ్చినందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పనని కాదు. అలాగా? కమ్. ఈయన గారు అడ్డమైన సామాన్లు తెచ్చేశారు. కనీసం ఒక మాటైనా అడగచ్చు కదా. ఏమైంది? నువ్వు ఇంకా తయారవలేదా? నేనేమన్నా సహాయం చేయనా? నీ అవసరం ఏం లేదులేండి. నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండదలుచుకోలేదు. మళ్ళీ ఏమైంది? మీరు మర్చిపోయి ఉంటారేమో, కానీ నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆ సురేష్ మన ప్రాపర్టీ మనకి రాకుండా ఎలా చేశాడు. అలాంటిది మీ అక్క ఏమో మనం శత్రువు వస్తున్న సందర్భంలో పండగ చేసుకోమంటుంది. నాకు ఆ సురేష్ బొత్తిగా నచ్చడు. ఆయన అసలు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఆయన ఎందుకు నేను సంతోషంగా ఉన్నట్టు నటించాలి? ఊరికే అరవకు. తను మా అక్క. తను సంతోషం చూస్తే నీకు సంతోషంగా ఉండదని నాకు తెలుసు. కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆడపిల్ల పెళ్లి మన కూతురుతో సమానం. సరే ఒకటి చెప్పు, నేను నీ మాట వినకుండా ఎప్పుడైనా ఏదైనా చేశానా? నువ్వు చెప్పావనే కదా నేను అన్ని వదిలేసి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఉద్యోగం వదిలేశాను, ఇంకా ఏదేదో చేయించారు. ఇప్పుడు ఇక్కడ మాత్రం నువ్వు మా సంతోషాన్ని పాడు చేయటానికి వీల్లేదు. గుర్తుంచుకో, ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. ఈ రోజు తర్వాత ఈ విషయంలో నాతో ఎలాంటి డిస్కషన్ పెట్టకు. ఇవాళ మొదటిసారిగా ఆయన నాతో అంత ధైర్యంగా మాట్లాడారు. అది కూడా సురేష్ కోసం. మా భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. నేను సురేష్ ని ఎంత మాత్రం క్షమించను. నేను ఇక్కడుంటాను తప్పకుండా, కానీ వీళ్ళ సంతోషాల్లో ఎంత మాత్రం పాలు పంచుకోను. జాతకాలైతే ఇద్దరివి మంచివే. అబ్బాయిది బాగుంది, అమ్మాయిది బాగుంది. కానీ ఏంటి పంతులు గారు? ఇద్దరి జాతకాలు బొత్తిగా కలవడం లేదు. ఈ పెళ్లి గనక జరిగితే అబ్బాయి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అతని కెరీర్లోనే ఎన్నో రకాల చిక్కులు రావచ్చు. ఎప్పటికే మీరు ఈ సంబంధం అంతగా గట్టిగా నిర్ణయించకపోతే నా మాట విని ఈ సంబంధం వద్దని చెప్పేయండి. చూడండి పంతులు గారు, మీరు మాకు చెప్పవలసిందల్లా పెళ్లికి మంచి ముహూర్తం ఒక్కటే. జాతకాలు కలుస్తాయా లేదా అని అడగడానికి మేం మీ దగ్గరికి రాలేదు. మిగతా సంగతులేమన్నా ఉంటే మేమే ఆలోచించుకుంటాం. అవునండి, ఈ కాల పిల్లలు మా పురోహితుల మాట ఎందుకు లెక్క చేస్తారు? అయితే నేటి నుంచి 5వ రోజున పెళ్లికి మంచి ముహూర్తం ఉంది. కానీ నేను చెప్పేది ఒకటి బాగా గుర్తుంచుకోండి, తారాబలం సరిగ్గా లేదు. అయినా కూడా మీరు ఈ పెళ్లి జరగాలనుకుంటే ఇక అది మీ ఇష్టం. అయ్యో అమ్మ, మనం వదిన జాతకం అక్కడే మర్చిపోయాం. పోనీ అక్కడే ఉండని. ఆ జాతకాన్ని నమ్మాలా ఏంటి? నేను ఆ జాతకాల గురించి పట్టించుకోను. అసలు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాగా ఈ జాతకాల గొడవే వద్దని చెప్పాను. అసలు అన్నయ్యకి అలాంటి నమ్మకాలు లేనప్పుడు మనకిప్పుడు ఏ అవసరం ఉందని లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడానికి చెప్పు. నువ్వన్నది నిజమే అర్చన. ఇప్పుడు అన్ని నిశ్చయమైపోయిన తర్వాత టెన్షన్ పట్టల్లో అర్థం లేదు. నేనదంతా మర్చిపోదలిచాను. జాతకాలు కలవడం లేదని పంతులు గారు చెప్పింది మర్చిపోతాను. సురేష్ కెరీరే ముగిసిపోతుందట ఈ పెళ్లి గనక జరిగితే. అమ్మా, వారి దేవుడా, ఇవన్నీ అంతగా పట్టించుకోకు. పద వెళ్దాం, పద. భగవంతుడా, ఇకిప్పుడు మనం దీని గురించి ఏం మాట్లాడకూడదు, లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళంతా టెన్షన్ పడిపోతారు. అందుకని నువ్వు అదంతా మర్చిపో. మరి ఒకవేళ వాళ్ళు అడిగారనుకో, అప్పుడు మనం ఏం చెప్పాలి? చెప్పడానికి ఏముందమ్మా, 5 రోజుల తర్వాత పెళ్లి ముహూర్తం ఉందని చెప్దాం. అందరి చేత తీపి తినిపిద్దాం. పదమ్మా, మరి అంత ఆలోచించుకు. త్వరగా వెళ్ళి స్వీట్స్ కొనాలి కదా, పెళ్లికి సిద్ధం చేయాలి కదా. మరి వెళ్దాం, పద పద. హలో పురోహితుడు గారు, నేను ప్రీతోనే మాట్లాడుతున్నాను. ఏం కావాలి మేడం? అబ్బాయి జాతకం చూశాను, రాజయోగం ఉంది. రాజయోగం. ముందు నేను చెప్పేదొకటి మీరు శ్రద్ధగా వినండి. అబ్బాయి పేరేమిటని గాని, ఎక్కడుంటాడని గాని, తను ఏ ఉద్యోగం చేస్తున్నాడని గాని ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పొద్దు. అది కాదమ్మా, ఆడపిల్లవాళ్ళు అన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటారు కదా, కొంతైనా చెప్పాలిగా. వాళ్ళవన్నీ అడిగితే నేనేం చెప్పాలి? ఏం చెప్తారంటే అబ్బాయి చాలా మంచి కుటుంబం కుర్రాడని చెప్పండి. అలాగే మీరు కొంతమంది మంచి అమ్మాయిల జాతకాలు తీసుకుని రండి.
మీరు జాతకాలు తీసుకొచ్చిన తర్వాత మిగతా సంగతులు మాట్లాడుకుందాం, సరేనా? అలాగేనండి. గోరఖ్నాథ్, అక్కడ కొంతమంది అమ్మాయిల జాతకాలున్నాయి. ఆ జాతకాల్లో అభిషేక్ జాతకంతో సరిపోతాయో లేదో చూడు. అరే ఇక్కడే ఉండాలి కదా అభిషేక్ గారి జాతకం. ఇదేమో ఉదయ్ది, ఇదేమో సాగర్ది. అరే ఇక్కడుంది అభిషేక్ గారి జాతకం. ప్రజ్ఞ ఆదిత్య. ఏంటి నువ్వనేది? ప్రజ్ఞ సురేష్ల జాతకాలు కలవడం లేదా? అవునదినా. నీకెవరు చెప్పారు ఇది? అరే అబ్బాయి వాళ్ళు అనుకుంటున్నారు. కుర్రాడి తల్లిందిగా, అదే సురేష్ వాళ్ళ తల్లి. తనే అంటుంది. సురేష్ వాళ్ళ చెల్లేమో అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పొద్దంటుంది. ఆలోచిస్తావే నన్ను? వాళ్ళకి ఈ సంగతి చెప్పడం ఇష్టం లేదు. అయినా వదినా, ఈ సంగతి నేను నీకు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? వదినా, సురేష్ జాతకం ప్రకారం చూస్తే తన పెళ్ళయ్యాక తన కెరీర్ మీద, తన ఉద్యోగం మీద, తన ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం పడుతుందట. ఇప్పుడు నువ్వే ఆలోచించొదినా. నువ్వు గనక సరే అంటే బతుకంతా ఏడవాల్సి వస్తుందేమో కదా. అమ్మగారు, సరళ గారు, అందరికీ అభినందనలు. పంతులు గారు ఇంకో 5 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పారు. మాధవి గారు, సురేష్ ప్రజ్ఞాల జాతకాలకి పొంతన కుదరలేదన్నది నిజమేనా? ఇంకా సురేష్ కనుక ప్రజ్ఞని పెళ్లి చేసుకున్నట్టయితే అతని జీవితం అంతా కష్టాలమయమైపోతుందట నిజమేనా? మీకెవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్తే ఏమిలేండి, నేను విన్నది నిజమో కాదో అది మాత్రం చెప్పండి నాకు. చూడండి, జాతకాలు, గ్రహబలం ఇలాంటి వాటిని ఈ రోజుల్లో నమ్మకూడదు. అంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరి జాతకాలకి పొంతన లేదన్నమాట. పొంతం లేకపోతే ఏంటి సరళ గారు? వాళ్ళిద్దరు మనసులు కలిసాయి కదా. బాగుందండి, బాగుంది. వియ్యపురాలంటే ఇలానే ఉండాలి. చాలా గొప్ప ఆలోచనలు మీవి. కానీ వదినా, మీరేదో ఎమోషనల్ అయిపోయి మీరు పెళ్లికి సరే అనేయొచ్చు, కానీ ఇందులో పట్టించుకోవాల్సింది ఏంటంటే కష్టాలు రాబోతున్నదెవరికి? సురేష్కి, ఇంకా ప్రజ్ఞకేగా. చూస్తున్నావుగా, వీళ్ళకి నిశ్చితార్థం అయినప్పటి నుంచి ఏదో ఒక కష్టం వచ్చి పడుతూనే ఉంది. చూడదినా, నువ్వు ఒకవేళ పోనీలే, వదిలే, తర్వాత చూసుకుందాం అనేయచ్చు, కానీ అనుభవించేది ఎవరు చెప్పొదినా? సురేషే కదా. అటు తన ఆరోగ్యం, ఇటు ఉద్యోగం విషయాల్లో ఏమైనా జరగచ్చు. జాతకాల్లో ఉన్నది నిజంగానే జరగచ్చుగా. ఆంటీ, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఏం లేదు తల్లి. ఆంటీ, ఒకవేళ ఈ పెళ్లి విషయంలో మీకు ఎలాంటి అనుమానం ఉన్నా ఈ పెళ్లి అస్సలు జరగదు. లేదు తల్లి, ఈ పెళ్లి ఆగకూడదు. నువ్వు మా ఫ్యామిలీ కోసం చాలా చేసావు. పైగా నువ్వేమో అర్చనకి ఎంతో సహాయం చేసావు తల్లి. నువ్వు అలా చేసుండకపోతే అర్చనకి చాలా చెడ్డ పేరొచ్చేది.
తనకు అసలు న్యాయమే జరిగేది కాదు. ఆంటీ అసలు నేను మీకేదో ఉపకారం చేశానని ఎందుకు అనుకుంటున్నారు? అంతేకాకుండా ఎవరో ఏదో ఉపకారం చేశారు కదా అని ఈ పెళ్లి ఒప్పుకోవడం బాగుండదు కదా. ఆంటీ గారు, పెళ్ళంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల కలయిక. అలాంటప్పుడు ఇద్దరిలో ఒకరు ఏదో ఒత్తిడికి లొంగిపోయి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పవుతుంది. ఒకవేళ మీ మనసులో సురేష్ ఉద్యోగం గురించి ఏమాత్రం భయంగా ఉన్నా అది ప్లీజ్ నాకు చెప్పండి. వదనా, ఇలాంటివన్నీ అంత ముఖ్యం కాదు. చాలా ముఖ్యం అర్చన. ఆంటీ ప్లీజ్, మీకు గనక నిజంగా నా మీద ప్రేమ ఉంటే మీరు మీ మనసులో ఏవీ దాచిపెట్టుకోకండి. మీరు ప్లీజ్ అదేంటో నాకు చెప్పండి. నిజమే తల్లి, నాకు మనసులో భయంగానే ఉంది. సురేష్ భవిష్యత్తు గురించి నాకు భయంగా ఉంది. తను ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఇప్పటికే ఎన్నో ఉద్యోగాలు పోగొట్టుకున్నాడు. అదంతా జరిగినప్పటికీ తనకి ఇలాంటి విషయాల మీద ఎలాంటి నమ్మకం లేదు. ఆంటీ మీరు ఇప్పుడు ఎందుకు అలా అంటున్నారు? ఇందాక మీరేగా అన్నారు మనసులో భయపడుతున్నారు అని. ఆ భయం మీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది నాకు. మేమందరం బాధపడకూడదు అని మీరిప్పుడు ఇలా అంటున్నారు. ఇలా అనకూడదు గాని ఒకవేళ భవిష్యత్తులో సురేష్కి ఏవైనా జరిగింది అంటే అప్పుడు? ఒకవేళ మీ మనసులో సురేష్ గురించి, తన భవిష్యత్తు గురించి ఏమాత్రం భయం ఉన్నా నేను ఈ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ప్రజ్ఞ, అమ్మా, ఒకవేళ మా ఇద్దరికి పెళ్లి జరిగితే సురేష్ జీవితంలో కష్టాలు వస్తాయి అంటే అలాంటప్పుడు నేను ఈ పెళ్లి చేసుకోవాలంటావా? నేను సురేష్ని ప్రేమిస్తున్న మాట నిజమే, కానీ ఆ ప్రేమ మైకంలో పడి తన మంచి చెట్టులు పట్టించుకోకుండా ఉండలేదా? ఇవాళ మనకు అనిపించొచ్చు మనకసలు ఈ జాతకాలంటే నమ్మకమే లేదు అని, కానీ అది మన మనసుల్ని కలవరపరిచింది కదా. రోజులు బావుండగా రేపేదైనా ముప్పొచ్చిందంటే అప్పుడు ఇదే ఆలోచన మా ఇద్దరి మధ్య అడ్డుగోడవుతుంది. పైగా నా వల్ల సురేష్ జీవితంలో కష్టాలొస్తాయి అంటే అప్పుడు అది నేనెలా తట్టుకోగలను? ఆంటీ మీరేం బెంగ పెట్టుకోకండి. సురేష్ జీవితంలో నా కారణంగా ఎలాంటి కష్టాలు రావు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది నాకు అంగీకారమే. ఏంటి నువ్వనేది? దొంగతనం ఎలా జరుగుతుంది? అదే అర్థం కావడం లేదు. కానీ డబ్బులు నగలు ఏమైపోయాయో అంతా సరిగ్గా కనిపించడం వెతుకు. లేదే. మొత్తం వెతికాను, మొత్తం బీర్వానంతా వెతికాను, అమ్మ, ఎక్కడా ఏంటమ్మా, లేవు. ఏమైంది? ముందు చెప్పు, ఏమైంది? మొత్తం డబ్బు నగలని ఏమైపోయాయో కనిపించడం లేదు. అమ్మ, ఒక్క నిమిషం, ప్రశాంతంగా అందులో నీ పెళ్లి నగలు పెట్టాను, బుల్బుల్ పెళ్లికి డబ్బులు దాచిపెట్టాను. అమ్మ, ఒక్క నిమిషం, నువ్వు ప్రశాంతంగా ఉండి నేను చూస్తాను. అరే మేము వెళ్ళేటప్పుడు సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. ఎక్కడ లేవమ్మా, పెళ్లి కోసం వచ్చిన లక్ష అమ్మ, నువ్వు రూపాయలు. ఏడవకు. ఆంటీ గారు, మీరు డబ్బు నగలు అన్నీ ఈ కబ్బోర్డ్లోనే పెట్టినట్లు మీకు బాగా గుర్తుందా? గుర్తుంది, చాలా బాగా గుర్తుంది. గుడికి వెళ్ళడానికి ముందు నేను అక్కడే పెట్టాను. అందులోనే ఏమైపోయాయో అసలు ఏమిటో ఏది పగలగొట్టినట్టు కూడా లేదు, లాక్ కూడా సరిగానే ఉంది. దొంగ ఎక్కడి నుంచి వచ్చినట్టు? అదే అర్థం కావడం లేదు సురేష్. ఒకవేళ నిజంగానే దొంగతనం జరుగుంటే అంతా చెల్లాచెదురుగా ఉండాలి కదా, కానీ ఏదో చెక్కు చెదరలేదు. పైగా వెనక తలుపు కూడా మూసే ఉంది. దీన్ని బట్టి చూస్తే నగలు ఎక్కడ పెట్టారో, తాళాలు ఎక్కడున్నాయో అన్నది దొంగతనం చేసిన వ్యక్తికి ఖచ్చితంగా తెలుసన్నమాట. అంటే ఈ పని ఎవరు ఇంట్లో మనిషి చేసుండాలి. అమ్మ, తాళాలు ఎక్కడ పెట్టావు? తాళాలు తాళాలు నువ్వు మాధవి గారికి ఇచ్చావు కదా? మీరు తాళాలు బాగానే వేసుంటారు కదా? అదే మాట స్వీటీ. మాధవ్ గారు తన వస్తువుల కంటే ఇంకొకరి వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఆవిడ తాళం కరెక్ట్ గానే వేసుంటారు. సరళ గారు, అది అది నేనే అల్మరాకి తాళాలు వేసింది. ఇంతలో అర్జున్ నన్ను పిలిచింది. అయితే మాత్రం మాధవి గారు
ఇంత ఘోరం చేస్తారా మీరు? ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబం ఇది. అలాంటి స్థితిలో మీరు దాచించిందంతా దోచిపెట్టేస్తారా ఏంటి మాధవ్ గారు? రోజులు బాలేవు అనే సంగతైనా ఆలోచించాలి కదా. అంత బాధ్యత లేకుండా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు. మరి ఇంత నిర్లక్ష్యమా మీకు? పాపం ప్రజ్ఞ వస్తువులు పోవడమే కాకుండా బుల్బుల్ కూడా నష్టపోయింది. తన నగలు, ఓరి భగవంతుడా తన పెళ్లి. నాకు అసలు ఏం తోచడం లేదు వదినా. ఏం జరుగుతుందో ఏంటో. అత్తయ్య ఒక్క నిమిషం. ఆంటీ మీరేం కంగారు పడకండి. చూడండి, అది నా చూడండి, వల్లే ఒక్క నిమిషం. కేవలం నగలు మాత్రమే కాదు, అందులో పెట్టిన డబ్బు కూడా పోయింది. ఆంటీ ఏదైతే జరిగిందో అది నిర్లక్ష్యం వల్ల జరగలేదు. ఎవరూ బాగా ఆలోచించే చేశారు ఈ పని. దొంగతనం చేసిన వాళ్ళు ఎంత చక్కగా చేశారంటే ఇంట్లో వేరే ఏ వస్తువు ముట్టుకోలేదు. అమ్మా, అసలు తప్పంతా మనదే కదా. అంత పెద్ద మొత్తం నగలు ఇంట్లోనే ఉంచి మనం అన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయాం. అక్క, మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. వద్దు, పోలీసులు వద్దు. ఇరుకు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు? రేపో మాపో పెళ్లి పెట్టుకొని ఒక్క నిమిషం ఉండమ్మా, ప్రశాంతంగా ఆలోచించు. మనం పోలీసుల్ని వాళ్ళ పని చేసుకోనివ్వడమే మంచిది. ఎంతో కష్టపడి దాచిపెట్టావు కదా నువ్వు మా కోసం ఆ నగల్ని, డబ్బుని. అలాంటిది అలా ఎలా వదిలేస్తాం? ప్రజ్ఞాని పెళ్లి కన్నా అమ్మా, అది మన డబ్బి. మనం అలా ఎలా పోనిస్తాం చెప్పు? ఆంటీ గారు, ప్రజ్ఞ సరిగ్గానే చెప్పింది. దొంగల్ని పట్టుకోవటం పోలీసుల పని. ఇప్పుడు మనం అలాగే వదిలేస్తే ఆ దొంగలు వేరొకరింట్లో దొంగతనం చేయొచ్చు. వాళ్ళు కూడా కష్టాలు పాలవుతారు. పోలీసులు వస్తారు, వాళ్లే దర్యాప్తు చేస్తారు. ప్రజ్ఞ, ఒకసారి నాతోరా. నేను ఇప్పుడే వస్తాను. పూర్ణిమ, నువ్వు గేట్ బయట వేచి, నేను వెళ్ళి స్కూటర్ తాళాలు తీసి. ఏమైంది ప్రజ్ఞ? నాకేం అర్థం కావడం లేదు సురేష్. ఒక్కో రూపాయి చేర్చి బుల్బుల్ పెళ్లి కోసం సేవ్ చేశాం. మొత్తం ఆదా చేసిన డబ్బు అది. పెళ్లికి ముందు అమ్మ బరువు కొంచెమైనా తగ్గించాలనుకున్నాను నేను. కానీ ఇప్పుడు బుల్బుల్ బాధ్యత మొత్తం అమ్మ భుజాల మీద వదిలేసి నేనెలా పెళ్లి చేసుకోగలను? నేను అర్థం చేసుకోగలను. చూడు, నువ్వు మరీ అంతగా బాధపడకు. ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, సరేనా? వచ్చాక ఆలోచిద్దాం. వెళ్దామా? బహుశా పురోహితుడు చెప్పిన మాట నిజమైనట్టుగా ఉంది. ఎప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి అనుకున్నా ఏదో ఒక కష్టం వచ్చి పడుతూనే ఉంది. అవే మాటలు స్వీటీ. అలా ఎవరికైనా జరగొచ్చుగా. కానీ జరగలేదుగా. ప్రజ్ఞ విషయంలోనేగా అలా జరిగింది. సురేష్తో జత కలిసినప్పుడల్లా ఇంతే. నాకిప్పుడు కేవలం మీ గురించి బెంగగా ఉంది. మా వదిన ఎక్కడి నుంచో ఎలా తేగలదంత డబ్బు, అన్ని నగలు. తను ఈ పెళ్లి ఎలా చేయగలుగుతుంది? అంత డబ్బు కూర్చుకోవాలంటే మొత్తం జీవితం కష్టపడినా చాలదు. ఒక్క క్షణంలోనే ఇంత నాశనమా? మరి గ్రహబలాన్ని అనకపోతే ఇంకెవరిని తప్పుపట్టగలం? అసలు నా ఉద్దేశంలో అసలు తల రాతే బాలేదు. ఇంకోరుకో నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట. అందరూ బాధలో ఉంటే పోనీలేండి, ఇక నేనేం మాట్లాడు. నిజం మాట్లాడితే నిష్ఠురమే అంటారు. నేను పరాయిదాన్ని కదా. నాకు కనిపిస్తున్న నిజం గురించే నేను చెప్పాను. ఇదంతా చేసేదొకరు, నష్టపోయేది ఇంకొకరు. మొత్తం పనులన్నీ మనవి చేసుకోలే. ప్రవీణ్ ఏమయ్యాడు? What the hell is he? అనయ్య, ప్రవీణ్ ఎవరైనా అమ్మాయితో గానీ మాట్లాడుతున్నాడా? అలియా రిలాక్స్. వాడు ప్రవీణ్ ఏదైనా పని మీద మాట్లాడుతుంటాడు, లేదంటే నా వెంట పడుతున్న అమ్మాయికి క్లాస్ పీకుతుంటాడు. సో జస్ట్ టేక్ ఇట్ ఈజీ. అవునులే, ఈ లోకల్లో అంతా నీ వెంటగా పడుతున్నారు. ఎగ్జాక్ట్లీ స్వీట్ హార్ట్, ఐఎమ్ జోకింగ్. అయినా నేనే నీ వెంట పడుతున్నాను, లేదంటే ప్రవీణ్తో క్లాస్ పీకించేవాడిని. Actually, when I'm in this room. Arya, you come here. ఇప్పుడు నేను నిన్ను కలవలేను. ప్లీజ్ దయచేసి కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. అవతల బోల్డ్ అనే పనులుంటే నువ్వు ఫోన్ పట్టుకొని కూర్చున్నావా? ఇటు ఎవరితో మాట్లాడుతున్నావు? అరే ఏం చేస్తున్నావు అభి? హలో హలో, ఎవరు? మీరెవరు? నేను స్ట్రేంజర్. ఇంతకు మీరెవరు? లేడీస్ ఫస్ట్. నేను ప్రజ్ఞని మాట్లాడుతున్నాను. ప్రజ్ఞ, అభి. ఎవరు? ప్రస్తుతం ప్రవీణ్ గారు బిజీగా ఉన్నారు, మీతో తర్వాత మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు మీ బాస్తో మాట్లాడుతున్నావా?
ఎవరు తన ఫ్రెండ్ అంట, ప్రస్తుతం ప్రవీణ్ లేడని చెప్పాడు. తర్వాత ఫోన్ చేయమన్నాడు. సరే వంటగదికి రా, చాలా పనులున్నాయి. ఫ్రెండ్ ఏంటవి నువ్వు చేసింది? ఫోన్ ఎందుకు తీసుకున్నావు? ఎవరైనా ముఖ్యమైన వారు లైన్లో ఉంటే? మై ఫ్రెండ్, నన్ను కలుసుకోవాలని ఎవరు అడుగుతుంటుంటారో వాళ్ళని అవాయిడ్ చేస్తున్నావు. అమ్మాయిలంతా నేనంటే పడి చేస్తుంటారు. ఎంతమంది ఆపగలవు నువ్వు? తను ఇప్పుడు మాట్లాడింది అభితోనేనని ఆ అమ్మాయి కల్లో కూడా ఊహించుండదు. ప్రజ్ఞ, ఐ లైక్ ద నేమ్. రేయ్, అక్కడ నీ కాబోయే భార్య నీకోసం వెయిట్ చేస్తోంది. దెబ్బలు తినే టైం వచ్చిందా నీకు? బుల్బుల్, ఇదిగో నువ్వు ఇంకా గోరింటకు పెట్టించుకోలేదా? అందరూ గోరింటకు పెట్టుకున్నారు, నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. ఏంటమ్మా, ఏమైంది? అదే సురేష్ కి భోజనం తీసుకెళ్లి ఇవ్వాలిగా, ఆ పనికి ఎవరూ లేకుండా పోయారు. నేను వెళ్తాలే. ఏంటక్క, నీ చేతులకి గోరింటాకుంది, నువ్వెలా వెళ్తా? అయినా వెళ్ళినా నువ్వు తినిపించలేవు కదా. ఒక పని చేస్తానుండు, నేనే ఏదో ఒకటి చేస్తాను. అమ్మా, అది నాకు ఇవ్వు, నేను వెళ్ళి ఇస్తాను. అరే, ఒక్కటిస్తాను నీకు. అక్కని ఇంకా ఏడిపిస్తున్నావా? ఎప్పుడు చూసినా నన్నే కోపడుతుంది. కోపం కాదు, చంప పగలు కొడతాను. అవునులే, నేను నీ కూతుర్ని కాదుగా. నేను సరే హాల్కి వెళ్ళొస్తాను, అక్కడ ఏర్పాట్లు చూసేస్తాను. సరేనా? సరేనమ్మా. లవ్లీ, వంటగదిలోకి వెళ్ళి నువ్వు చక్కెర నిమ్మకాయ తీసుకురా. ఆహా అత్తయ్య, చాలా అందంగా ఉన్నారు. ఈ డ్రెస్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఒక పని చేసి పెడతారా? చెప్పు. తీసుకెళ్లి సురేష్ కి ఇచ్చేయాలి. ఎందుకంటే నా చేతికి గోరింటాకుంది, రెండో చేతికి కూడా పెట్టించుకోవాలి. నాకు పెట్టకుండానే తను వెళ్ళిపోతే అప్పుడు నాకు ఇంకెవరు పెడతారు? థ్యాంక్ యూ అత్తయ్య, నిజంగా మీరు చాలా చాలా స్వీట్. ఇక వాడికి భోజనం కూడా తీసుకెళ్లాలా? ఇలాంటి గది పట్టింది నాకు. ఇది నా వల్ల కాదు. నేను వెళ్ళి ఆ సురేష్ మొహం చూడలేను. జానకి గారు, చెప్పండి, ఏమన్నా పనుందా? లేదండి. అయితే సరే. పనేం లేదు. ఇప్పుడు ఈవిడ గారు పిండి కలపాలా? ప్రతి వాళ్ళకి నా మీద కోపంలా ఉంది. బుల్బుల్కి ఎవరో మెసేజ్ పంపిస్తున్నారే. దీని మీద హృదయం వేసింది. ప్రేమలో ఎన్నో ప్రతిబంధకాలు, కానీ ప్రేమించాలిగా. ఐ లవ్ యు బుల్బుల్. ఏంటి, ప్రవీణ? బుల్బుల్ తనని, అంటే బుల్బుల్ తన బాస్ని ప్రేమిస్తోందా? ఈ రోజు నీకు రాలుతున్న నక్షత్రాన్నేమి కోరుకోవాలని లేదా? రాలుతున్న నక్షత్రమా? అంటే రాలుతున్న నక్షత్రాన్ని కోరుకోవడం నీకు చాలా ఇష్టం కదా. ఆ రోజు కూడా వెతికావు కదా. కానీ అక్క, ఆ రోజు చూసింది నక్షత్రం కాదు కదా, ఆ స్టూపిడ్ ల్యాంప్ పోస్ట్ కదా. అది నీకు తెలుసు. కానీ నాకేమనిపిస్తోందంటే ఆ స్టూపిడ్ ల్యాంప్ పోస్ట్ నీ కోరికలన్నీ తీర్చేసిందేమో అని. నువ్వు నన్ను ఆట పట్టేస్తున్నావా? అరే, అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ప్రేమ గురించి. ఏమైంది? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? లేదంటే బుల్బుల్, నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలని అనుకున్నానక్క. మరైతే చెప్పవే. నువ్వంటుంది నిజమే అక్క. నా కోరికలన్నీ తీరిపోయాయి. నేనేదైతే కోరుకున్నానో అది నాకు లభించింది. నేను ఆఫీస్కి వెళ్ళాను. అక్కడేమో అంతే, నేను ప్రేమలో పడ్డాను. నువ్విప్పుడు ఎందుకు మొహం చాటేస్తున్నావు? నాకు సిగ్గేస్తుంది. ఇదేదో వినడానికి కొత్తగా ఉంది. మా బుల్బుల్కి సిగ్గుపట్టం కూడా వచ్చిందా? అక్క, నువ్వు నన్ను ఆట పట్టించొద్దు. నేను చెప్పాను కదా, నా వంతు వచ్చినప్పుడు నీ సంగతి చెప్తాను అని. ముందే చెప్పు, ఇదంతా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? అయినా ఎప్పుడు చూసినా నువ్వు అతన్ని తిడుతూ ఉండేదానివి కదా, అలాగే ఐ హేట్ హిమ్ అనేదానివి. నాకు కూడా తెలియడం లేదక్క. ముందేమో నేను తన్ని హేట్ చేసేదాన్ని, ఇప్పుడు తనతో ప్రేమలో ఎలా పడ్డానో తెలియడం లేదు. అయినా నీకు తెలుసు కదా, ఇవన్నీ ఎంత తొందరగా జరిగిపోయంటే నాకేమీ తోచలేదు. నేను అసలే అక్క, అయ్యో నా గోరింటకు, సారీ సారీ. మా బుల్బుల్ సిగ్గుపడుతోంది అంటే నాకు అస్సలు నమ్మకం కుదరడం లేదు. సరే చెప్పు, ఇంతకీ ఈ ప్రవీణ్ అతను మంచి అబ్బాయేనా?
ఎందుకంటే అర్చన విషయంలో ఇలా జరిగిన తర్వాత మనం కాస్త కేర్ఫుల్ గా ఉండడం మంచిది. అయినా ప్రతి అబ్బాయి సురేష్ లాగా తన బాధ్యతల్ని తెలుసుకుని ప్రవర్తించలేడు కదా. నేనదంతా అర్థం చేసుకోగలనక్క. సురేష్ ఎంత మంచివాడో నాకు కూడా తెలుసు, కానీ ప్రవీణ్ కూడా అంత చెడ్డవాడేం కాదు. ఓహో, ఇప్పుడు తన్ని వెనకేసుకొస్తున్నావా నువ్వు? సరే, అవన్నీ తర్వాత. నేను అతన్ని కలవాలి. ఎప్పుడు చూపిస్తావు? చూపిస్తానక్క, కానీ నాకు ప్రామిస్ చేయి. తనకి క్లాస్ పీకూడదు, ఇంటర్వ్యూ చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, కోపడ్డానికి కూడా వీల్లేదు. అలాగేనమ్మా, ప్రామిస్. ఎంత మాత్రం నేను తను ఇబ్బంది పెట్టను. బాగా మాట్లాడతాను తనతో. ఇక పరిచయం చేస్తావా? అక్క, జీవితంలో మనకి ప్రేమ దొరికినప్పుడు ఎంతో బాగుంటుంది కదా. దాంతో కలలన్నీ నిజమైపోతాయి. ఇక మన కలలన్నీ నిజమైనట్లే. నిజంగా. ఈ వ్యవహారం ఇక నేనొక్కదాన్ని చక్కబెట్టాలి. అన్నయ్యకి గనక తెలిసిపోయిందంటే నేను ప్రవీణ్ని శాశ్వతంగా కోల్పోతాను. లేదు, నేనే ప్రవీణ్తో స్వయంగా మాట్లాడాలి. ఆలియా, ప్రవీణ్ నా గడియారం స్లోనా లేక నువ్వే లేటుగా వచ్చావా? కమ్ హియర్. ఐ నో నిన్న నువ్వు ఆఫీస్లో ఆ శర్వాణి సరిగ్గా చూసుకోలేదు. అండ్ యు నో వాట్, నీకోసం ఆ శర్వాణి సెలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ ఐఎమ్ సో ష్యూర్ ఇది నువ్వు వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా ప్రవీణ్? వావ్, యూ లుక్ సో హాట్ అండ్ హ్యాపీనింగ్. ఈ కలర్ నీకు చాలా బాగా సూట్ అవుతుంది అనుకున్నా. నేను ఎంత శ్రమపడి దీన్ని కొనుక్కొచ్చానో తెలుసా? అది కస్టమ్ షాప్ లో అక్కడ క్యూలో నిలబడి. స్టాప్ ఇట్ ఆలియా. ఆలియా, ఇది చాలా పొరపాటు. నేను నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు ప్రవీణ్? ఏం మాట్లాడతావు? నీ జీవితంలో వేరొకరున్నారని అంటావు. నువ్వు వేరే ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటావు. అంతేగా ప్రవీణ్? నాకు నీ జీవితంలో ఆ స్థానం లేదంటావు, అంతేనా? ఐమ్ రైట్? అంటే నీకంతా తెలుసా? అఫ్ కోర్స్ తెలుసు. నీ గురించి ఏమనుకుంటున్నావు ప్రవీణ్? నాకు ఇదంతా అర్థం కాదనుకుంటున్నావా? నువ్వు ఇలా అన్కంఫర్టబుల్ గా ఉండడం, సిచ్యుయేషన్స్ నుంచి దూరంగా పారిపోవడం. ఐఎమ్ నాట్ ఎ ఫూల్ ప్రవీణ్. అన్నీ అర్థం చేసుకోగలను నేను. ఐ అండర్స్టాండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కేవలం చాటింగ్ చేస్తేనో ఇంటర్నేషనల్ టైం పాటిస్తేనో సరిపోదు. మధ్యలో ఒక సోనీతో వచ్చేస్తుంది దూరంగా ఉన్నందువల్ల. సో ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. బట్ యూ డోంట్ హ్యావ్ టు వరీ నౌ ప్రవీణ్. నేను వచ్చేసానుగా, అందువల్ల నేను నీకొచ్చిన శూన్యతనంతా పోగొట్టేస్తాను. అందుకే నువ్వు ఆ పిల్ల ఎవరైనా సరే నువ్విక తన్ని నీ జీవితం నుంచి బయటకి ఎంటేయచ్చు. ఐ అండర్స్టాండ్ ప్రవీణ్, ఇలాంటి సరదాలు చాలా సహజం. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ ఫర్గివ్ యూ. సరదానా? ఆలియా, అదేదో సరదా కాదు. నువ్వు అనుకున్నట్టు అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పిచ్చి వాళ్ళ ప్రేమిస్తున్నాను. ఇక తన్ని మర్చిపోవడం మాట నుంచి తన్ని చూడకుండా ఉండలేను. యు గెట్ దట్? ఇప్పుడే వస్తాను. చెప్పమ్మా. సరే కానీ నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావు? ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. చాలా ఖరీదుగా ఉన్నాయి ఇక్కడ. దాని గురించి నువ్వేం బెంగపడకు. ఏంటంటే ఆ లక్ష్మణ్ గారి పెళ్ళాం నా చిన్ననాటి స్నేహితురాలు. ఆవిడకేమో అతను బాగా తెలుసుట, షాప్ ఓనరు. అందుకని మనకి డిస్కౌంట్ కూడా ఇప్పిస్తానంది. అందుకని నువ్వు ధైర్యంగా వెళ్ళి మంగళసూత్రం తీసేసుకో. అక్కడ డిజైన్లు నంబర్ 1, అచ్చ నా కూతురులాగా. అమ్మా, నువ్వేగా అంటూ ఉంటావు మన తాహతకి తగ్గట్టుగా మనం ఆలోచిస్తూ ఉండాలని. ఇక్కడైతే 50,000కి తక్కువగా ఏది దొరకదు. దాని గురించి నువ్వేం బాధపడకే. వాళ్ళకి నేను డబ్బు ముందే ఇచ్చేశాను. నీకు నచ్చిన మంగళసూత్రం తీసేసుకో. ఇప్పుడు అన్నీ సర్దుకుపోయాయిగా, ఇంకా నువ్వెందుకు బెంగ పెట్టుకుంటున్నావు? పెళ్ళంటే మళ్ళీ మళ్ళీ జరిగేది కాదుగా. సరే, దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకురా. సరేనమ్మా. అక్క, పెద్దమ్మేమన్నారు? అమ్మ మంగళసూత్రం తీసుకుని ఇంటికి వచ్చేయమంది. అయితే నువ్వు మంగళసూత్రం తీసుకో, నేను లోపల వేరేదైనా చూస్తాను. ఎందుకు? ఇప్పుడు మనం ఏం కొనక్కర్లేదుగా. చూస్తే దీనికి ఏమైనా డబ్బులు తీసుకుంటారా? అయినా ఇది చాలా పెద్ద షాప్. నన్ను చూని అక్క. పిచ్చి పిల్ల. అవునానమ్మా, నేను జ్యువెలరీ షాప్కి వచ్చాను. తర్వాత చేస్తాను. ఏమైనా తీసుకోవాలా? చెప్తా విను. ఆలియా కోసం నేను స్పెషల్ గా డిజైన్లు ఆర్డర్ చేసేసాను. వాటితో పాటు ఒక వజ్రాలు పొదిగిన సెట్ ఆర్డర్ చేశాను. అది రెడీగా ఉందో లేదో చూడు. ఉంటే అది కూడా తీసుకొచ్చేసేయ్. నానమ్మా, ఆలియా ఫోన్ ఆన్సర్ చేయనందుకు నాకు పనిష్మెంట్ తప్పదు. లేదంటే తను ఊరుకోదు కదా.
ఇంతకీ దానికి ఏం తీసుకోవాలి? బ్రేస్లెట్ సరిపోతుందా? పర్ఫెక్ట్ గా ఉంది బాబు, పర్ఫెక్ట్. దీన్ని బట్టి చూస్తే నువ్వు పెళ్లికి సిద్ధమైపోయినట్టుగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లల విషయంలో నీ ఆలోచనలో చేంజ్ వచ్చేసింది. నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని ఒక మంచి పిల్లని ఇంటికి తీసుకురా. అప్పుడు బ్రేస్లెట్ నేను చేయిస్తానులే. అరే నానమ్మ, ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు? నన్ను చేసుకునే అమ్మాయి ఈ లోకంలో ఇప్పుడు ఎక్కడుందో ఎవరు? నేను కూడా అనగలను. ఆ రోజు టీవీలో వచ్చిన అమ్మాయేగా తను. ఆ రోజు అభి గురించి ఎంత ఘోరంగా మాట్లాడిందో. ఇప్పుడు చూడు. చూస్తుంటే ఇదేదో కొత్త పబ్లిసిటీ స్టంట్లా ఉంది. నీకు సంతోషంగా ఉందా నీ పేరుని నా పేరుతో ముడేసినందుకు? మీ పేరుతో నా పేరు ముడివేయాలనే సరదా నాకేం లేదు. అయితే ఎందుకు మరి నీడలా పదే పదే నన్ను వెంటాడుతున్నావు? ఎందుకు ఇలా ప్రతిసారి నా కంటపడుతున్నావు? తలరాత. బహుశా నా తలరాత అంత ఘోరంగా ఉందేమో మాటి మాటికి మీరు ఎదురుపడుతున్నారు. ఇది పబ్లిక్ ప్లేస్. నేను ఇక్కడికి పని మీద వచ్చాను. ఈసారి మీరు ఎక్కడికైనా వెళ్తే ముందే అనౌన్స్ చేయండి. నేను ఆ చుట్టుపక్కలకు కూడా రాను. బికాజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ నౌ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. నీ తలరాత మార్చే విషయం అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా మనసు ప్రశాంతంగా ఉంది. తనేదో పెద్ద పవన్ కళ్యాణ్ అనుకుంటాడు. సరిగ్గా బట్టలు కూడా వేసుకోడు, కానీ నాతో పెట్టుకుంటాడు. మ్యారేజ్ హాల్ విషయంలో తను చేసిన పనికి నేను తన మ్యారేజ్ ని చెడగొట్టి తీరుతాను. పిన్ని గారు ఎటు వెళ్తున్నారు? మిమ్మల్ని డ్రాప్ చేయనా? అయ్యో వద్దు, అదే వద్దు బాబు. అయినా నువ్వే వదులుతావు నన్ను? నేనే వదిలేస్తాను నిన్ను. అంటే నా ఉద్దేశం అవతలు చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. నీకోసమే. ఎవరికోసం తీసుకొచ్చావు? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో తను నేనిచ్చిన రింగ్ని యాక్సెప్ట్ చేసింది. బుల్బుల్ చూడు, ఐ వాంట్ టు టెల్ యు సంథింగ్. బుల్బుల్, హే, అరే వాట్ హ్యాపెండ్? నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు? నేను అసలు కల్లా కూడా ఊహించలేని సంగతి ఒకటి విన్నాను. ద వర్స్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. నేను ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అసలేం జరిగింది? అట్లీస్ట్ టెల్ మీ వై ఆర్ యు క్రైయింగ్? ఒకరు మా అక్కని మోసం చేశారు. తన ఫీలింగ్స్ తో ఆడుకున్నారు ప్రవీణ్. I can't take it only. బుల్బుల్, నువ్వు కూడా అతనిలాగే మోసం చేస్తావా? బుల్బుల్, నాకు చాలా భయంగా ఉంది ప్రవీణ్, చాలా భయంగా ఉంది నాకు. నేను అనుకునేదాన్ని ఈ లోకంలో ప్రేమ ఒక్కటే నిజం అనుకున్నాను. నా ఉద్దేశంలో ప్రేమ అంటే ఒకరి సంతోషం కోసం మనం ఏమైనా చేయడం ప్రవీణ్. ప్రవీణ్ ఒకరు మా అక్కని నమ్మించి మోసం చేశారు ప్రవీణ్.
ఆ సంగతి మా అక్కకి తెలిసిందంటే అప్పుడు తనకి ప్రేమ మీద అసలు నమ్మకమే లేకుండా పోతుంది. ప్రవీణ్, నువ్వు కూడా అతనిలాగే మోసం చేయవు కదా? ప్రవీణ్, చెప్పు ప్లీజ్, నేను అడుగుతున్నాను కదా, నా ప్రశ్నకి జవాబు చెప్పు. చెప్పు ప్రవీణ్, నువ్వు కూడా నన్ను మోసం చేయవు కదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నో, నేను నిన్ను ఎప్పటికీ మోసం చేయను. I love you, Praveen. I love you too. I love you too. I love you too. నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను 1 year దాకా పెళ్లి చేసుకోకూడదు. 12 crores కాంట్రాక్ట్ ని ఎలా వదులుకోగలను నేను? కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. 12 కోట్ల కాంట్రాక్ట్ కోసం నువ్వు నన్నే వద్దనుకున్నావు కదా? ఆ కాంట్రాక్ట్ ని వదిలేశాను నేను. అభి, నాకు 12 crores అవసరం లేదు. ఈ కాంట్రాక్ట్ నా చేతికి ఎలా వచ్చింది? నీ వల్లేగా అభి. లాస్ట్ 3 months గా నాకు ఇదేగా చెప్తున్నావు. ఐ షుడ్ వర్క్ ఆన్ ఇట్. నువ్వేగా నాకు చెప్పావు నాకు ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ దొరికిందంటే అప్పుడు నేను ఈ లోకాన్ని మర్చిపోతానన్నావుగా. అది ఇప్పుడు నాకు దొరికేసరికి నువ్వు Are you listening? You know what, Tanu? I don't trust you. Even I don't believe it. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు అన్నయ్యని రిజెక్ట్ చేసావా? అది కూడా కాంట్రాక్ట్ కోసం. ఆలియా నేను అస్సలు అనుకోలేదు అభి సడన్ గా పెళ్లికి సిద్ధం అవుతాడని. ఇప్పుడు సారీ చెప్తున్నానుగా నేను. ఇంకా ఏం చేయమంటావు చెప్పు. సేనా చూడు, చింపేశాను నా కాంట్రాక్ట్ ని. నేను టాప్ లెవెల్ కి వెళ్ళలేను. అయితే నేను టాప్ లెవెల్ కి చేరుకోవాలని నువ్వేగా కలలు కన్నావు. ఇప్పుడు నేను టాప్ లెవెల్ కి చేరుకోబోతుంటే నువ్వు ఇదివరకు ఎలా చెప్పావో అదే ఒప్పుకున్నాను. ఇప్పుడు కూడా నువ్వే చెప్తే అదే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. I'll marry you. నిన్నే పెళ్లి చేసుకుంటాను నేను. వెరీ నైస్ అన్నయ్య. తను డబ్బును ప్రేమించినట్లయితే అది తప్పు, కానీ స్వయంగా నువ్వే డబ్బును ప్రేమిస్తే మాత్రం అది కరెక్ట్ కదా అన్నయ్య. తను నిన్ను ప్రేమిస్తుంది. కేవలం 1 సంవత్సరం వెయిట్ చేయాల్సి ఉంటుందంతే. ఓయ్యా, మై బ్యాడ్, నేను అసలు సంగతే మర్చిపోయాను. నువ్వు 1 ఏడాది వెయిట్ చేయలేవు కదా. అలా వెయిట్ చేయాలంటే ముందు నువ్వు నానమ్మని కన్విన్స్ చేయాలి. నానమ్మ కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది, రైట్? అనయ్య, నువ్వు కోపంలో ఏదో ఒకటి ఆలోచిస్తావని నాకు తెలుసు. ఏవైనా చేసేస్తావు నువ్వు. బట్ ప్రశాంతంగా ఆలోచించనయ్యా. తను తన జీవితంలో చాలా అంబిషియస్ గర్ల్. తనకలా కలలు కంట నేర్పించింది ఎవరన్నయ్యా? నాట్ ఫెయిర్ అనయ్య. కలలు కేవలం కళ్ళల్లో ఉన్నప్పుడు మాత్రమే మర్చిపోగలరు, కానీ కలలు నెరవేరే సమయం వచ్చినప్పుడు వాటిని మర్చిపోవడం చాలా కష్టం అవుతుంది. అయినా అన్నయ్య, నువ్వు తను విషయంలో అలా చేయటం అస్సలు బాలేదు. కోపంలో ఆలియా, ఈ విషయంలో ఆలోచించుకోవడానికి నాకు టైం కావాలి.
ఆలియా నువ్వెక్కడ? ఎస్, నేనే. నా గురించి ఆలోచిస్తున్నావా? అందుకే నన్ను చూసి ఆశ్చర్యపోయా. ఆలియా హఠాత్తుగా నువ్వెక్కడ? నీతోనే మాట్లాడడానికి వచ్చాను బాబు. మొన్నేమో ఎక్కడికైనా వెళ్ళి మనం ఒంటరిగా మాట్లాడొచ్చు అనుకున్నాను, కానీ ఈ రూమ్ సరిపోతుందిలే. దీని గురించి వి హావ్ ఎ లాట్ ఆఫ్ మెమరీస్. ఆలియా నాకు వేరే పనుంది. రిలాక్స్, కూర్చో. ఏం జరిగిందంటే, నేను ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాను. అక్కడ కొన్ని ఎంగేజ్మెంట్ రింగ్స్ నేను షార్ట్ లిస్ట్ చేశాను. అవి నీకు చూపించాలని అనుకున్నాను. కమ్ ఆన్, బీ ఎ గుడ్ బాయ్ అండ్ ట్రై దిస్ ఫర్ మీ. నా కోసం చూపించు. ఫోన్ కూడా దొరకడం లేదే. తలుపు తెరిచే ఉంది. స్టాప్ ఇట్. నువ్వు అర్థం చేసుకున్నట్టావే. నీకు తెలుసుగా నేను. ఎందుకు అర్థం చేసుకో? ఇకపై ఇవన్నీ ఇలాగే ఉంటాయి ప్రవీణ్. ముందేమో ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి. ప్రవీణ్ రిలాక్స్, లిసన్ టు మీ. నేను 1 సంవత్సరం ఎంత కష్టపడి గడిపానో తెలుసా? ఇప్పుడిక 1 నిమిషం కూడా నువ్వు లేకుండా గడవడం లేదు. నువ్వు మా అన్నయ్య కూడా ప్రామిస్ చేసావు కదా, 1 ఇయర్ తర్వాత నేను తిరిగొచ్చాక నన్ను పెళ్లి చేసుకుంటానని. మన ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదేగా కోరుకున్నారు ప్రవీణ్. ప్రవీణ్ స్వీట్ హార్ట్, you know I missed you, right? You know, right? And I missed you every moment of it. త్వరలోనే మన పెళ్లి జరగబోతోంది. ప్రవీణ్, I missed you so much. స్టాప్ ఇట్ ఆలియా. నీ బుర్ర చెడిపోయినట్టుంది. నా బుర్ర చెడగొట్టింది నువ్వే కదా ప్రవీణ్. నీ ఉద్దేశం ఏంటి? నేను ప్రేమించాను కదా, నువ్వు లేకపోతే చచ్చిపోతాననుకున్నావా? లేక ఆలియా సడన్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటుంది అనుకుంటున్నావా? అలాగే అనుకున్నావు కదా ప్రవీణ్. నువ్వు గనక అలాగనుకునుంటే అది చాలా తప్పు. నువ్వు నా ప్రియుడివి కాదు, నాకు నీతో అవసరం లేదు. నువ్వు కేవలం నా పంతానివి. నువ్వు. ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వు వేరొకరి కోసం ఆలియానే వదిలేస్తావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒక్కసారి డిసైడ్ అయితే అది నాదే అవుతుంది. ఆయన నువ్వేమనుకుంటున్నావు? 2 పైసలు విలువలేని ఆ పిల్ల కోసం ఆలియానే వదిలేద్దాం అనుకుంటున్నావా? ఇట్స్ నాట్ డన్ ప్రవీణ్. నువ్వు ఆ పిల్లని ఉద్యోగంలో పెట్టుకున్నప్పుడు ఏమనుకున్నావు? పని జరిగిపోతుంది. పని తర్వాత యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఆఫీస్ మెంబర్స్ అంతా మీరేదో పని చేసుకుంటున్నారనుకోవాలి కదా. అసలు నువ్వు అమ్మాయికి జీతం ఎందుకు ఇస్తున్నావు? జాబ్ చేస్తున్నందుక లేక? షట్ అప్ ఆలియా. నువ్వు ఇంకొక మాట మాట్లాడినా కూడా ఊరుకోను. నువ్వు నన్ను కొట్టావా? హౌ డేర్ యూ ప్రవీణ్. ఈ చేత్తోనే కదా నువ్వు నన్ను కొట్టావు. ఈ ఆలియా అంటే ఏంటో చూపిస్తాను నీకు. ఈ చేత్తో నువ్వు ఆ పిల్ల చెయ్యి కూడా పట్టుకోవడానికి లేకుండా చేస్తాను. యూ హ్యావ్ నో ఐడియా హూమ్ యూ హ్యావ్ మెస్డ్ విత్. అభి చెల్లెల్ని నేను. అభి పంతం తనని రాక్ స్టార్ చేసింది. ఇప్పుడు నా పంతం నిన్ను సర్వనాశనం చేస్తుంది ప్రవీణ్. ఇప్పుడిక నా జీవిత లక్ష్యం నిన్ను ప్రేమించడమో లేక నిన్ను పొందడమో కాదు, నిన్ను నాశనం చేయటం. యు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మిస్టర్ ప్రవీణ్. సూన్ యు విల్ నో ఇట్. అన్నయ్య ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినన్నయ్య. ఆలియా, ఈరోజు నువ్వు మా మధ్యలో మాట్లాడడానికి వీల్లేదు. అన్నయ్య, ఐ రియల్లీ లవ్ ప్రవీణ్ అన్నయ్య. 1 సంవత్సరంగా తన కోసం వెయిట్ చేస్తున్నాను అన్నయ్య. కానీ తను... ఆలియా, చూసావా ప్రవీణ్, తను నన్ను ఎలా ఆపుతోందో? నిన్నీతో మాట్లాడకూడదని నన్ను ఆపుతోంది. నువ్వు ప్రాబ్లంలో ఉంటే తను నిన్ను చూడలేదు కదా, అంతగా ప్రేమిస్తోంది నిన్ను. నీకు తెలుసా, ఈరోజు తను నాకు విషయం చెప్పింది. కానీ నా మనసు తన మాటల్ని నమ్మలేదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు నువ్వు ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయవని. నువ్వు నాకు చిన్ననాటి స్నేహితుడివి కదా, నాకు తోడబుట్టిన వాడికంటే ఎక్కువ కదా, నాకంటే ఎక్కువగా.
నేను నిన్నే నమ్ముతూ ఉంటాను. నువ్వు నా విషయాలన్నీ చూసుకుంటుంటావు. నా పనులు, నా ప్రాబ్లమ్స్, నా కాంట్రాక్ట్స్, నా డబ్బు అన్నీ నువ్వు లేకపోతే నేనేం మేనేజ్ చేయగలను ప్రవీణ్? ఏమీ చేయలేను. బికాజ్ ఐ ట్రస్ట్ యూ. పూర్తి నమ్మకం ఉంది నాకు నీ మీద. కానీ ఈ ఆలియా ఉందే, ఆలియా, నాకు తెలుసు కదా ప్రవీణ్ గురించి. తను ఎవరి విషయంలోనూ ఏ తప్పు చేయడు. అది ముఖ్యంగా నీ విషయంలో. నీకేమైనా మతిపోయిందా? కానీ తప్పు జరిగింది అభి. నేను ఆలియాని కన్విన్స్ ప్రవీణ్ అయితే నువ్వే చెప్పు. తను నీ గురించి తప్పుగా అనుకుంటోందని చెప్పు. అలాంటిదేమీ లేదని చెప్పు. నీకు తెలుసా తను నాకు ఏమని చెప్పిందో? నీకు ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉందట, తన కోసం ఆలియాని నువ్వు వదిలేస్తున్నావట. నువ్వే చెప్పు తనకి అలాంటిదేమీ లేదు, ఇదంతా వట్టి భ్రమ అని చెప్పు. చూడు, నిజానికి తప్పు ఆలియాది కాదు. అది తను నీకు 1 year నుంచి దూరంగా ఉంది కదా, అందుకే తను నీ విషయంలో ఇన్సెక్యూర్గా ఉంది. కానీ తనకి నీ గురించి తెలీదు నువ్వు అందరిలాంటి వాడి కాదు అని. ఆలియా, నీకు తెలుసా ఈ రోజు వరకు నేను ప్రవీణ్ ఎప్పుడు ఏ అమ్మాయితోనూ చూడలేదు. వీడు పాపం ఏ అమ్మాయిలైతే పిచ్చివాళ్ళలాగా నా వెంట పడుతూ ఉంటారో వాళ్ళందరినీ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ప్రవీణ్, నువ్వేనే చెప్పొచ్చు కదా దానికి. నీకు అసలు టైం ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు ప్రవీణ్? లేదు కదా. నువ్వే చెప్పు తనకి. ఎవరో నా ఫ్యాన్ని నువ్వు నాకు దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటావు. అరే ప్రవీణ్, నువ్వు మాట్లాడకుండా అలా చూస్తావేంటి? నువ్వే చెప్పు తనకి తను అనుకుంటోందంతా అబద్ధం అని. తను చెప్పిందంతా నిజమే అభి. ఐఎమ్ సారీ అభి. నేను ఆలియాని హట్ చేయాలనుకోలేదు, అలాగే నిన్ను కూడా. నేను కావాలని ఇదంతా చేయలేదు. అసలు నాకే తెలీదు తన మీద ఎప్పుడు ప్రేమ పుట్టిందో. అభి, నేను కేవలం అభి, నేను చెప్పేది విను. నేను అడిగిన దానికి జవాబు చెప్తేనే నువ్వు చెప్పేది వింటాను ప్రవీణ్. అర్థమైందా? ప్రవీణ్, చిన్నప్పుడు నువ్వు నా కోసం వీధిలో మిగతా పిల్లలతో ఎందుకు గొడవపడేవాడివి చెప్పు. మాస్టర్ దగ్గర దెబ్బలు తినకుండా ఉండాలని నా హోంవర్క్ నువ్వెందుకు చేసేవాడివి? ఏ స్కూల్ నుంచి అయితే నన్ను తీసేశారో ఆ స్కూల్ని నువ్వెందుకు వదిలేసావు ప్రవీణ్? చివరికి పెద్దయ్యాక కూడా నీ బిజినెస్ ని వదిలేసి నాకెందుకు తోడుగా ఉన్నావు? ఈ యాడ్స్, ఈ పర్ఫార్మెన్సెస్, ఈ అపీరెన్సెస్ ఎందుకు తీసుకొచ్చావు నా కోసం? అలాగే ఈ రోజు వరకు కమిషన్ లేకుండా నువ్వు నా కోసం ఎందుకు పనిచేస్తూ వచ్చావు? ఒకవేళ ఈ రోజు వరకు నువ్వు నాకు తోడుగా ఉండకపోతే నిన్ను శిక్షించడం నాకు చాలా తేలిగ్గా ఉండేది ప్రవీణ్. మిగతా వేధవులతో ప్రవర్తించినట్టే నీతో ప్రవర్తించుండేవాణ్ణి. ప్రవీణ్, నువ్వు నన్ను మోసం చేయాలని అనుకుంటే మరి ఇంతవరకు నాకెందుకు తోడుగా ఉన్నావో చెప్పు. ఎందుకు ప్రవీణ్? ఎందుకు? నీకు తెలుసు కదా ప్రవీణ్, నా జీవితంలో నేను ముగ్గురిని మాత్రమే ప్రేమిస్తున్నానని. నాన్నమ్మ, ఆలియా, ఇంకా నిన్ను మాత్రమే కదా ప్రవీణ్. కానీ నువ్వేం చేశావు? నువ్వు నా చెల్లెలు ఆలియాని మోసం చేశావు కదా. నిన్ను ప్రాణాలతో ఉండని రాయల్ బ్లడీ కిల్ యు. అన్నయ్య వదిలే అన్నయ్య తన్ని. అన్నయ్య వదిలే అన్నయ్య తన్ని. ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య ప్లీజ్, ఐ లవ్ హిమ్. నేను అతన్ని ప్రేమిస్తున్నాను అన్నయ్య. కొట్నివ్వు, ఇంకా కొట్నివ్వు. తనకు నా మీద కోపం తగ్గేదాకా. నిజం తనకి చెప్పిన అర్థం కాదు. ఏ నిజం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్నాళ్ళు నువ్వు చెప్పిందంత అబద్ధం. నువ్వు అబద్ధాల కోరివి, అలాగే మోసగాడివి కూడా. నిన్ను వదలను. అన్నయ్య వదిలే అన్నయ్య తన్ని. కామ్ డౌన్ అన్నయ్య. ఏం చేశాడు వీడు నా విషయంలో? వీడిని నేను నా సొంత మనిషి, నావాడు అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు అన్ని బంధాల్ని తెంచేసుకున్నావు ప్రవీణ్. అది కూడా ఒక అమ్మాయి కోసం. నాకైతే నిన్ను ఇప్పుడే చంపేయాలనిపిస్తోంది. నాకిప్పుడే నిన్ను చంపేయాలనిపిస్తోంది. వదిలే అన్నయ్య తన్ని. ప్లీజ్ అన్నయ్య. వదిలే.